ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ రివ్యూ. సాగర్ అంటే రామ్ పోతినేని. చిన్నప్పటి నుంచి సినీ హీరో సూర్యకుమార్ అంటే ఉపేంద్ర గారుకి డైహార్డ్ ఫ్యాన్. అతనికి సినిమా అంటే దేవుడు, హీరో అంటే జీవితం. అతని గదంతా పోస్టర్లు, కటౌట్లు, బర్త్డే సెలబ్రేషన్స్, ఫ్లెక్సీలు అన్నీ హీరోకే అంకితం. సినిమా మొదటి భాగంలో సాగర్ ఫ్యాన్ లైఫ్లో చేసే పిచ్చి పనులు, అందులో వచ్చే ఫన్, ఎనర్జీ, ఫైట్లు, డ్యాన్సులు మరియు అభిమానుల మాదిరిగానే హీరో కోసం ఏదైనా చేసే ఫ్యాషన్ చూపిస్తారు. అదే టైంలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్గా వస్తుంది. మొదట్లో ఇద్దరి మధ్య చిట్టి చిట్టి ఫైట్లు, తర్వాత ప్రేమగా మారుతుంది. కానీ సూర్య మీద సాగే అభిమానం వల్ల ఆమెతో సంబంధం కూడా గందరగోళానికి వస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్. ఒక పెద్ద వివాదంలో సూర్య నటించిన సినిమా మీద నెగిటివ్ ప్రచారం వస్తుంది. సూర్య కెరియర్ ప్రతిష్ట ప్రమాదంలో పడుతుంది. సూర్యను కాపాడడానికి సాగర్ ఏకైక ముందుకొస్తాడు. అభిమాన ఒక్కరే తన దేవుడు కోసం యుద్ధం చేస్తాడు. ఇక్కడ సాగర్ చేస్తున్న త్యాగం, దెబ్బలు, సమాజం నుంచి వచ్చే ఒత్తిళ్లు ఎమోషనల్గా చూపిస్తారు. ఇంటర్వెల్ బ్లాక్ చాలా హైలైట్గా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్కి వస్తే, సాగర్ సూర్యకు ఎంత పెద్ద ఫ్యాన్ అయితే అంతే నిజంగా సూర్య తనని ఫ్యాన్స్ని ప్రేమిస్తాడు మరియు వారి కష్టం అర్థం చేసుకుంటాడు. సాగర్ చేసిన పోరాటం ఫలిస్తుంది. సూర్య తిరిగి నిలబడతాడు. కానీ ఈ ప్రయాణంలో సాగర్ జీవితం, ప్రేమ, భవిష్యత్తు అన్నీ దెబ్బతింటాయి. క్లైమాక్స్ చాలా బాధగా ఉంటుంది. సూర్య సాగర్ను స్టేజ్ మీదకి పిలిచి ఇలా చెప్తాడు. అభిమాని అంటే పోస్టర్లు కట్టేవాడు కాదు, తన హీరో కోసం కన్నీళ్లు కార్చేవాడు కాదు, అతను నా నిజమైన బలం. మొత్తం సినిమా సందేశం. ఫ్యాన్స్ అనేది పిచ్చి పనులు చేసే వ్యక్తి కాదు, తన జీవితాన్ని మార్చుకునే ఇన్స్పిరేషన్ పొందాలి. చివరితో హీరోయిన్తో సాగర్ కలుస్తాడు. హ్యాపీ ఎండ్. సినిమా హైలైట్స్కి వస్తే కథ, అభిమాన అండ్ హీరో మధ్య ఉన్న బంధాలు, హీరో యాక్టింగ్, రామ్ కెరియర్ బెస్ట్ బాధగా నటన, క్లైమాక్స్ పీక్ ఎమిషన్, మ్యూజిక్ బాగుంది, సందేశం స్ట్రెంగ్త్. ఒక్క లైన్ రివ్యూ. ఫ్యాన్స్ గురించి, ఫ్యాన్స్ కోసం తీసిన ఎమోషనల్ మూవీ.